మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డినటువంటి పరిస్థితి అనేది మనం అందరం ఆశించాలి. ఇక్కడ ఈ తెలంగాణలో మరి అంటరానితనానికి, అస్పృశ్యతకి, మరి బానిస బతుకులకి, వెట్టి సాకిరికి ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ యొక్క ఈ తెలంగాణ సమాజంలో చిన్న కులాలు, ఎస్సీలలో ఉపకులాలు, ఎస్సీలలో ఉపతెగలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మహిళలు అత్యాచారానికి, అవమానాలకి మనం ఎక్కడ కూడా ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజము మరి అగ్రవర్ణాలు పెట్టుబడిదారు చేసినటువంటి ఒక సంస్కృతి, దాంట్లో భాగంగా మనం అందరం కూడా నలిగిపోయినాం. అటువంటి పరిస్థితులలో మరి మందకృష్ణన్న ఒక వెలుగు చుక్కలాగా వెలిగి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా బడుగు బల వర్గాల కోసం, సబ్బండ వర్గాల కోసం అన్ని సమస్యల మీద సామాజిక న్యాయ ఉద్యమాన్ని సృష్టించి అందరి సంక్షేమ కోసం, అందరి కృషి కోసం, అందరి హక్కుల కోసం పోరాటటువంటి ఏకైక వ్యక్తి కూడా అంటే మన మందకృష్ణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణాల రాజకీయ ప్రభుత్వంలో ఇలా అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఎన్నో అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రభుత్వ పాలకులు సరైన పద్ధతిలో పరిపాలించినప్పుడు దానికి దిక్కుచూసిగా అన్న యొక్క ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల పేరు ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమం. అలాగనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుండె చప్పుడు పిల్లలకి గుండె ఆటల కోసము ఉద్యమైనటువంటి చరిత్ర, ఇలా వికలాంగులకు ఒక చరిత్ర, ఇలా వితంతువులకు ఒక చరిత్ర, ఇలా రేషన్ కార్డులో కూడా మరి అప్పుడు కొంతవరకు బియ్యం ఇచ్చేది ఈ రోజు మనిషికి 6 కిలోలు ఇచ్చిందంటే ఆ బియ్యం పేరు మీద కూడా మందకృష్ణ పేరు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఇటువంటి సామాజిక ఉద్యమ నాయకులు, ఉద్యమ స్ఫూర్తిని ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్న తప్ప మరి ఎవరు నేను కొనియాడుతా ఉన్నా, నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకోసమే ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఈ రాష్ట్రంలో కొన్ని కులాల పేరు చెప్తారు తప్పది. ఎందుకంటే రెడ్డిలు, రావులు, బ్రాహ్మణులు, వైశ్యాలు అందరూ ఒక వైపున ఉంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఒక వైపున ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ మరి బీసీలలో కూడా కొంత మరి ఆర్థిక ఉన్నటువంటి వాళ్ళ యొక్క సామాజిక ఉద్యమాన్ని స్ఫూర్తిని మర్చిపోయి కూడా అగ్రవర్ణాలకే తొత్తున్నటువంటి పరిస్థితులలో ఇన్ని సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ దూరం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి, ఎస్సీలు అర్థం చేసుకోవాలి. ఎస్సీలలో మాల కులం ఉన్నది, మరి ఎస్సీలలో నమ్మర కుల వాళ్ళు ఉన్నారు, అలాగే బీసీలలో కూడా మరి ఆర్థిక ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. కొద్దిగా ఆలోచించాలి. చిన్న కులాలు ఉన్నాయి, మరి ఇప్పటికీ వాళ్ళు కులం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఆత్మగౌరవం లేదు, ఇప్పటికీ సామూహిక వాళ్ళకి స్పృహ లేదు, ఇలా రాజ్యాంగ హక్కు రావట్లేదు, ఇలా ప్రభుత్వాలు పాలకులు పనిచేస్తలేరు, ఇలా వాళ్ళకి అన్ని రకాల విద్యా ఉద్యోగ రంగాలు వెనుకబడి ఉన్నారు. అటువంటి జాతి కోసమే మందకృష్ణ పోరాటం చేస్తా ఉన్నాడు. దాని ప్రతిఫలంగానే ఆయన 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి, తన ప్రాణాన్ని నాకు పెట్టుకొని ఇలా మొత్తం సబ్బుడ వర్గాల కోసం జాతిని, తన కుటుంబాన్ని మొత్తాన్ని మరి కంకణ కట్టుకొని ఈ రోజు 30 సంవత్సరాలు కష్టపడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలా ఎస్సీలలో వర్గీకరణ ఇచ్చినటువంటి ఘనత మన మందకృష్ణ అన్న. ఇవాళ మేము గర్విస్తా ఉన్నాం, ఇలా మరి గర్వపడతా ఉన్నాం. ఇలా ఏదైతే ఈ తెలంగాణలో మరి ఎస్సీ ఉపకులాలు పడుతున్నటువంటి బాధలు చూసినటువంటి మరి తెలిసినటువంటి మందకృష్ణ అన్న మరి దేశ ప్రధానమంత్రిని మరి పెద్దలను తీసుకొని వచ్చి మరి వాళ్ళ యొక్క బాధలు కూడా కళ్ళ ముందు కల్పించే విధంగా మరి అంత పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో మమ్మల్ని ప్రశ్నలు చూస్తా ఉన్నారు, మనుషులను చూస్తలేరు. ఇటువంటి రాష్ట్రంలో, ఇటువంటి పరిస్థితుల్లో మా కులం ఉన్నది, మా జాతి చెప్పేసి ఆ రోజు మాట్లాడేటువంటి ఆ మాటలకి మందకృష్ణను చూసి మరి నరేంద్ర మోడీ గారు కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్ని, మీ యొక్క ఏబీసీ వర్గీకరణ కోసం నేను ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది. దానికి ప్రతిఫలంగానే మరి రాష్ట్రాలు కూడా శాసనసభలో కూడా, నిండు సభలలో కూడా మరి అప్రివేటుని, అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది. పార్లమెంట్ కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి సుప్రీంకోర్టు కూడా మరి అప్రివేటుని మరి సుప్రీంకోర్టుకు సభలు చేసిన తర్వాత మరి రాజ్యాంగ నిబంధనబద్ధంగానే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిబంధన ప్రకారంగా, అప్రివేట్ ప్రకారంగా సుప్రీంకోర్టు న్యాయమైనటువంటి మరి ఎస్ఎస్టీ వర్గీకరణ మరి జడ్జిమెంట్ ఇస్తే మరి మొట్టమొదటిసారిగా
29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి నిండు సభలో నిండు అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా 4 ఉపకులాల కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని గౌరవిస్తూ స్వాగతిస్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ వర్గీకరణకు మా ప్రభుత్వం ముందుందని చెప్పేసి మరి ప్రకటించినటువంటి ఏకైక ఈ దేశంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఒకసారి సఫలు కొట్టాలి. అందుకే అడుగుతా ఉన్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు మరి గౌరవ పెద్దలు మరి ఎస్సీ వర్గీకరణ కోసం, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం మరి నిండు సభలో మాట్లాడిండు. తర్వాత కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నాయి. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఇది మీకు మంచిది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికీ మీరు చాలా తిన్నారు, ఇప్పటికి మీరు చాలా బొత్తలు తెచ్చారు, ఇప్పటికీ మీరు ఒళ్ళు కూడా పెంచుకొని ఉన్నారు. రాజ్యాంగ ఫలాలు మొత్తం మీకు పోయినాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇంకేం కావాలి మీకు? నిజంగా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలలో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కూడా మీరు పనిచేయండి. ఎన్ని కోట్లు ఉంటుంది, ఎన్ని లక్షలు ఉంటుంది, ఎన్ని బంగారం ఉంటుంది, కానీ నీకు ఏ పేరు వస్తుంది? ఇలా మనకు జాయిన ₹1 లేకున్నా ఇలా దేశం మొత్తం కూడా మనకు జాయిన పేరు మోతా ఉన్నది. ఆ దారా నీకు నీకేం కావాలి? ఇంకెన్ని కావాలి? ఇంకా ఎన్ని గవర్నమెంట్ సంపాదన ఇంకా దోచుకుంటా చెప్పి నేను మాట్లాడుతున్నా. దయచేసి ఇప్పటికైనా ఎవరైతే అడ్డుపడతా ఉన్నారో మాల సోదరులు దయచేసి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీరు అడ్డుపడడం వల్ల ఇలా మా ఎస్సీలో కూడా అదే జరుగుతా ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, ఎస్సీలు కూడా అన్యాయం జరుగుతుంది. ఇలా ఆదివాసులు లేకుండా మరి లంబడ గోండి వాళ్ళకుండా మాకున్న వరకు వాళ్ళు మెరుగై ఉన్నారు. మరి మిగతా ఎరకలు కానీ, చెంచు కానీ, తోటి కానీ, నక్కలు కానీ, మన్నవారు కానీ, అలానే నాగపూరు కానీ, ఇటువంటి తెగలు మొత్తం కూడా మరి చాలా దుర్బల స్థితిలో ఉన్నారు. అటువంటి తెగల కోసం కూడా మరి మందకృష్ణ ఎన్నో ఉద్యమాలు చేసిండు. అలానే ఎస్సీ ఉపకులాల కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేసిండు. మరి ఇవన్నీ ఉపకులాలన్నీ కూడా ఇలా మాల సోదరులకి, లంబ సోదరులకి మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి రాబోయే కాలం ఉంటది. ఖచ్చితంగా మాల సోదరులు, లంబ సోదరులు దయచేసి అర్థం చేసుకోండి, తినకాడికి చాలు, రాజుల ఫలాలు మీకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏబిసిడి వరికరణకు పూర్తిగా మీరు మద్దతు అని చెప్పేసి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను వాళ్ళు బస్సులాడుతా ఉన్నా. ఎందుకంటే ఇది మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు, ఇలా మీ ఇంట్లోకి ఇచ్చేది కాదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు అందులో అందరికి సమానం అని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చిండు. అంబేద్కర్ యొక్క ఫిలాసఫీని ఈరోజు మందకృష్ణ మరో అంబేద్కర్ గా ఈ రాష్ట్రంలో దేశంలో మందకృష్ణ ఇలా నాయకత్వం వర్ధిల్తా ఉంటుంది. కాబట్టి దయచేసి మందకృష్ణకి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అండగా ఉండాలి. ఎస్సీ బీసీలు అందరూ కూడా తనకు వెంట ఉండాలి. ఎస్ఎస్బీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన రాజ్యము, ఎస్ఎస్బీ రాజ్యము వస్తుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి మరి మందకృష్ణ ఏదైతే 1000 డప్పులు 1,00,000 గొంతుకు సభ ఫిబ్రవరి 7న జరుగుతూ ఉన్నది. ఆ 7న జరిగినటువంటి మరి 1000 డప్పులకి 1,00,000 గొంతు సభకి తెలంగాణ వ్యాప్తంగా ఎరగ జాతి మొత్తం కూడా జిల్లాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా ఆ సభకి మద్దతుగా సంఘీభావంగా మేమందరూ కూడా పక్కన కట్టుకొని ఆ సభకు వస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మందకృష్ణకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వాళ్ళు, మంత్రులు కానీ, మరి మాల మంత్రులు కానీ, మరి ఎస్సీ మంత్రులు కానీ, బీసీ మంత్రులు కానీ సహకరించి వర్గీకరణకు ఖచ్చితంగా మీరు సహకరిస్తే అది భవిష్యత్తులో బాగుంటది. ఒకవేళ ఎస్సీ వర్గీకరణకు మీరు సహకరించకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్యాన్న పేరు చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు, మరి మీరు అన్ని రకాల చూసిన వాళ్ళు మందకృష్ణ యొక్క కష్టాన్ని, అతని శ్రమని దృష్టిలో పెట్టుకొని, చిన్న కులాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక మరి దృక్పథంతో ఆలోచించి ఖచ్చితంగా వర్గీకరణ చేయమని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, మందకృష్ణ నాయకత్వం.